సర్పంచ్ ఎలక్షన్ల జోరు మాత్రం చాలా బాగా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో మీరు సర్పంచ్ క్యాండిడేట్ ఎన్నుకునేటప్పుడు సో ఇతను ఆ పార్టీ వాడా ఈ పార్టీ వాడా అనే అంశాలు చూడకుండా సో ఇతను మనకు ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడతాడా, ఇతను గెలిపిస్తే మన గ్రామం కోసం ఏమైనా ఉపయోగపడతాడా, గ్రామంలో ఏమైనా సమస్యలు తీరుస్తాడా అనే అంశాలు ఆలోచించండి తప్పించేసి సో ఇతను ఈ కులమోడు ఆ కులమోడు, ఇతను ప్రతిపక్షపోడు అధికార పక్షపోడు అనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దని చెప్పేసి నా ఒక చిన్న విజ్ఞప్తి. సో ఊళ్ళో ఒక క్యాండిడేట్ మంచివాడైతే అతను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని చెప్పేసి క్యాండిడేట్ మంచోడై ఉండి సో అతను వేరే పార్టీ మనం ఈ పార్టీ కదా అనే అంశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకండి. క్యాండిడేట్ మంచోడై ఉంటే 100% గెలిపించుకోండి, అది ఏ పార్టీ అయినా సరే. చూసుకుంటే ప్రత్యర్థులు అనే వాళ్ళు కేవలం ఎలక్షన్ వరకే ఉండాలి, తర్వాత మాత్రం ఒక నార్మల్ పీపుల్ లాగా కలిసిపోవాలి. అంతేగాని చెప్పేసి నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని చెప్పేసి అనుకున్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యేది ఏముండదు. 0.1% కూడా యూజ్ ఉంటుంది దీనివల్ల అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పాల్సుకున్నా. చూసుకున్న కనుక కొన్ని గ్రామాలు ఎలా ఉంటుందంటే వ్యక్తిగత కక్షలు దిగుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. వ్యక్తిగత కక్షలు చూసుకున్న కనుక రే బాబు నువ్వు ఆ పార్టీ సో వీడిని ఏ విధంగా ఇరికేయాలి, సో వీడి ఈ పార్టీ వీడిని ఏ విధంగా ఇరికేయాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ మీద కక్ష సాధించారు, వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళంతా కక్ష సాధించారు. సో మాక్సిమం కనుక చూసుకుంటే చాలా వీళ్ళలో ఇదే జరుగుతుంది. సో దీనికి మాత్రం చర్మగీతం పాడాలని చెప్పేసి నేను చాలా క్లారిటీగా చెప్పాల్సుకున్నా. ఏదైనా కావచ్చు ఎలక్షన్ వరకే మీరు ప్రత్యర్థిలో ఉండండి. సో వన్స్ ఎలక్షన్స్ అయిపోయినాక మాత్రం కామన్ పీపుల్ లాగా నార్మల్ పీపుల్ లాగా అందరితో కలివిడిగా ఉందని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పాల్సుకున్నా. కాబట్టి ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే పార్టీని కనుక చూడకండి, పర్సన్ చూడండి. సో ఈ పర్సన్ మంచివాడా కాదా అని మాత్రమే ఆలోచించండి. సో ఇతను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఎటువంటి తారతమ్యం లేకుండా చూడండి. సో 100% మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మీ యొక్క గ్రామాభివృద్ధికి తోడ్పండి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నాయకుడి చేతిలో పెట్టాలి, మంచి నాయకుడి చేతిలో పెట్టాలి, ముంచే నాయకుడి చేతిలో పెట్టని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పాల్సుకుంటున్నా. ఇది విషయం. ఓకే, థ్యాంక్ యూ. ఆలోచించి ఓటేయండి. ఓకే, మందులకు డబ్బులకు ఆశపడకండి.